పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం మొదటి అధ్యాయంలో ప్రేక్షకాదరణ పొందిన అద్భుతమైన సంకీర్తన ఎదురా రఘుపతికి అనే సంకీర్తన. ఇప్పుడు అదే సంకీర్తనను చిన్నారి శ్రీకృతి గళంలో విందాం. రాగం హిందోళం, సంగీతం నిహాల్. నమః కోదండహస్తాయ సందీకృత శరాయ చ ఖండితాఖిల దైత్యాయ రామా అపాయన్ నివారిణే రామా అపాయన్ నివారిణే ఎదురా రఘుపతికి ఎదురా రఘుపతికి నీ విటు రావణ ఎదురా రఘుపతికి నీ విటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీ విటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీ విటు రావణ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ రసమై కూలితివి వెర్రి రావణ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ రసమై కూలితివి వెర్రి రావణ వరుసతోడ బ్రహ్మవరము నమ్మి వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే రాము శరణనకుండగానే సమసిగా కులము వరుసతోడ
రాగవు పిండ పులిసితివిగా వెర్రి రావణ కట్టతనము నమ్మి కైకొన్న రాగవు పిండ పులిసితివిగా వెర్రి రావణ ఇంటన శ్రీ వెంకటేశ్వరుని కొలిచి ఇంటన శ్రీ వెంకటేశ్వరుని కొలిచి వెంటనే సుఖియాయే విభీషణుడు ఇంటన శ్రీ వెంకటేశ్వరుని కొలిచి వెంటనే సుఖియాయే విభీషణుడు ఎదురా రఘుపతికి నీ విటు రావణ ఏడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయి బ్రతుకు ఎదురా రఘుపతికి నీ విటు రావణ ఏడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయి బ్రతుకు ఎదురా రఘుపతికి ఎదురా రఘుపతికి ఎదురా రఘుపతికి అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు ఫస్ట్ రాగం తీసావు కదా, రాగం తీసినప్పుడు చప్పట్లు పడినాయా? ఎందుకు కొట్టాను చెప్పనా చప్పట్లు? నిహార్ గారు పెంపుడు జంతువుల్ని పెంపకం గురించి ఒక పుస్తకంలో చదివాను నేను. కుక్కల్ని పిల్లల్ని పెంచుతుంటారే, వాటికి ఎటికెట్ నేర్పుతాం మనం. ఈ గదిలోకి రాకూడదు, పూజ గదిలోకి వెళ్ళకూడదు, ఇక్కడ ఇలా బిహేవ్ చేయకూడదు అని చెప్పి నేర్పే దానికి ఒక సెపరేట్ ఇది ఉంది శాస్త్రం. దాంట్లో వాళ్ళు చెప్తారు, కుక్క కానీ పిల్లి కానీ మన పెంపుడు జంతువు తప్పు చేసినప్పుడు కొంచెం డిలే చేయొద్దు, వెంటనే ఒకటి వేయండి. అంటే రిలేట్ చేసుకుంటూ, ఓహో ఇది చేసిన వెంటనే మనకి దెబ్బ పడింది, లేదా ఇది చేసిన వెంటనే మనకి తాయిలం ఇచ్చారు అని రిలేట్ చేసుకుంటుంది. అట్లా కాకుండా మీరు ఒక 5 నిమిషాల తర్వాత ఆగి మీకు గుర్తొచ్చి ఇందాక చేసిన తప్పుకి మీరు కొట్టారనుకోండి, దాన్ని కన్ఫ్యూజ్ అవుద్ది, ఎందుకు కొట్టారు నన్ను అని కన్ఫ్యూజ్ అవుద్ది. తప్పుకి పనిష్మెంట్కి పక్కనే ఉండాలి. అట్లాగా మనం ఈ కార్యక్రమాలు కావచ్చు, వేరే కార్యక్రమాలు, పాట పూర్తయిన తర్వాత లేచి చప్పట్లు కొట్టాలి అనేది ఒక మొక్కుబడి కార్యక్రమం అనమాట. ఆ చప్పట్లకు వాల్యూ లేదు. పాట పూర్తయిన తర్వాత బాగున్నా కొడతాం, బాగుపోయినా కొడతాం. ఆ అమ్మాయి ఎక్కడైతే ఎక్సెల్ అయిందో అక్కడే చప్పట్లు పడడం ద్వారా ఆ అమ్మాయికి ఇన్స్పిరేషన్ రావాలి, అది తెలియాలి, ఓహో నేను బాగా పెర్ఫామ్ చేశాను అన్నమాట అని అమ్మాయి అర్థం అవడం కోసం ఒక అద్భుతంగా మనం తలాడిస్తే క్లోజప్లో టీవీలో తెలుసు తప్ప ఆ అమ్మాయికి తెలియడం అని ఇంపార్టెంట్. ఆ అమ్మాయికి ఎంకరేజ్ చేయడం అన్నది. సో ఎక్కడైతే ఎక్సెల్ అయిందో అక్కడ వెంటనే మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టడం ద్వారా తనకి తన విద్వత్తు యొక్క ఆ గొప్పతనం తనకు అర్థం అవ్వాలి, ఇంకా అది ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో నేనే చప్పట్లు కొట్టాను నేను. నమకోదండహస్తాయ సందీకృత శరాయ చ ఖండితాఖిల దైత్యాయ రామా అపాయన్ నివారిణే రామా అపాయన్ నివారిణే నాకు ఇంకా చాలాసార్లు కొడతా ఉంటున్నాను కానీ మరి నీకు డిస్టర్బెన్స్ నేను కొట్టలేదు. ఓకే, నెక్స్ట్ టైం పాడినప్పుడు నేను ప్రతిసారి కొడతా ఉంటాను. అసలు నేను పాడినవ్వకుండా మొదటి నుంచి చివరిదా కొడతానే ఉంటాను. ఓకే సరేనా? ఓకే. దానికి నువ్వేమంటావు? థ్యాంక్స్ చెప్పావా? థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్స్ చెప్పకరా కానీ చాక్లెట్ తిను హాయిగా. మాకు చెవులు తీపి చేసావు, ఇప్పుడు నువ్వు నోరు తీపి చేసుకో. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఎదురా రఘుపతికి నీ విటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయి బ్రతుకు ఎదురా రఘుపతికి నీ విటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయి బ్రతుకు. నువ్వు ఇంత చిన్న పిల్లవి విపరీతమైన ఎమోషన్కి గురి చేసావు నువ్వు. రామచంద్రుడు తెలుసా నీకు? శ్రీరామచంద్రమూర్తి తెలుసా? ఎవరు శ్రీరాముడు? రాముడు. ఆయనవన్నీ మంచి లక్షణాలే. ఆ లక్షణాలన్నీ మనకు కావాలా వద్దా? ఇప్పుడు ఆయన వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాట వింటాడు, అందరికీ మంచి చేస్తాడు. నువ్వు కూడా అలా
మీ అమ్మ నాన్న చెప్పినట్టుగా చక్కగా సంగీతం నేర్చుకుంటున్నావు, బాగా చదువుకుంటున్నావు. నేను కూడా నేర్చుకుందాం అనిపిస్తుంది నాకు కూడా. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూర్చితివి వెర్రి రావణ. వరుసతోడ బ్రహ్మవరము నమ్మి, వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే, రాము శరణనకుండగానే సమసిగా కులము. ఇది పెద్ద తిరుమలాచార్యుల వారి సంకీర్తన. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుల వారు అంటే తెలుసా నీకు? తెలీదా? పాడావు కాబట్టి నేను అడగాలి. నేను అన్నమాచార్యుల వారి కొడుకు, కుమారుడు. ఓకే, ఆయన రాశారు ఈ సంకీర్తన. ఆ శ్రీరాముడు శ్రీ వెంకటేశ్వరుడు నీకు నిండుగా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, మరిన్ని మంచి సంకీర్తన నిహాల్ గారి దగ్గర నేర్చుకోవాలని నీకు బెస్ట్ విషెస్. అట్టతనము నమ్మి పైకొన్న రాగవు ఇంద్రపులితివిగా వెర్రి రావణ. ఇంటన శ్రీ వెంకటేశ్వరుని కొలిచి, ఇంటన శ్రీ వెంకటేశ్వరుని కొలిచి వెంటనే సుఖియాయే, వెంటనే సుఖియాయే విభీషణుడు. ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే విభీషణుడు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. సంగీత పరికరాలతో సాగే సంకీర్తనా గానం మనసుని ఆహ్లాదపరుస్తుంది, ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇప్పుడు ఆ ప్రదర్శన చూసి ఆనందిద్దాం. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద. జో 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 జో. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు. ఈ సంచికకి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి వెంకట్ గరికపాటి గారికి మేమందరం భక్తిపూర్వకంగా వినమ్రంగా నమస్కరిస్తున్నాము. కార్యక్రమాన్ని ఆద్యంతం ఆదరించిన ప్రేక్షక మహాశయులందరికీ ధన్యవాదాలు. తదుపరి సంచికలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగా రేణిదివో. పాటి కాపాటి అంతే చాలు, ఏ పొద్దు నీ జాడ లెల్ల ఎరగనా నేను. ఆ పాటి కాపాటి అంతే చాలు. ఇద్దరి భావములను ఎంచగా నలవిగావు ఒత్తికలి సింగారాలు ఒట్టిన ఎట్లుందెను. రామ రామ భద్ర
రవివంశ రాఘవా రామ రామభద్ర రవివంశ రాఘవా ఏమి అరుదిది నీకింతటి వానికి ఏమి అరుదిది నీకింతటి వానికి పురుషులని గతి బోధించి బోధించి సురత సమాధి అందు జొక్కించేరదివో అంత సిగ్గుపడక నీవానతీవయ్యా అంత సిగ్గుపడక నీవానతీవయ్యా నీ అంతరంగ మేలదాచ ఆనతీవయ్యా నీకు ఏల తమకము నీకు అలపు నేడు నీకు వాడు మోహించి నీలోనే ఉండగా సారి సారి విన్నవించజాలమిక నీవు దారి తప్ప తిరిగేవు తగవారి తగవారి ఇంక నేల సిగ్గువడి విద్దరు నున్నారీడను కొంకక నన్ను మన్నించి కూడితివి నాడే పొట్టు తామెరలోన గట్టి వయసు పెద్ద బిడ్డ గన్నట్టి వాడు పిన్నవాడు పిన్నవాడు రమణి జౌవనము రామరాజ్యమిక అమరగ ఇటుకొని ఆడరే చెలులు రమణి జౌవనము రామరాజ్యమిక అమరగ ఇటుకొని ఆడరే చెలులు రమణి జౌవనము రామరాజ్యమిక